పోనీ భద్రాచలం వెళ్దామా? సెట్. ఒసే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్లేసెస్ పేర్లన్నీ చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే లిస్ట్ రాసి పెట్టి నాకు చెప్పే, నేను వెళ్తున్నాను. బాయ్. మీరు ఇక్కడే ఉండాలి. మీరు ఒక మంచి ప్లేస్ సజెస్ట్ చేయండి, అప్పుడు వెళ్ళండి. ఓ పని చేయి, మన వీధి చివరిన ఒక పార్క్ ఉంది కదా, అందులో ఒక ఉయ్యాల ఉంది, దాంట్లో కూర్చో. మీ అమ్మ నాన్న వచ్చి ఊపుతారు. అలసిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయండి, సరేనా? నేను పోతున్నా. చూసావమ్మా వీడి పొగరు. నా ప్రాణమా నన్ను వీడనీకుమా, నీ ప్రేమకై నన్ను పలకరీకుమా, నువ్వే. వంట రెడీ అల్లుడు. నీకోసం వేడివేడిగా గారెలు, బూరెలు, బొబ్బట్లు, పులిహోర, పాయసం అన్ని చేసి పెట్టాను అల్లుడు. స్టార్టర్స్ ఓకే, మరి మెయిన్ కోర్సు? మెయిన్ కోర్స్ ఏంటి బాబు? మటన్ కర్రీ, తలకాయ కూర, నల్లి బొక్కలు, కాజం. అయ్యో రామరామ, పండగ రోజు నాన్ వెజ్ ఏంటి అల్లుడు? పండగ వస్తే ఏంది, మా సైడ్ డైలీ తింటాం. ఇక పండగ వస్తే యాటనేషుడే. అంటే మా ఆంధ్రాలో ఆదివారం ఒక్కరోజే నాన్ వెజ్ తింటాం అల్లుడు. పండగ రోజు అస్సలు ముట్టుకోము. మరి మిగతా రోజులు ఏం చేస్తారు? మడి కట్టుకొని కూర్చుంటారా? మీది ఆంధ్ర అయితే ఇక్కడ తెలంగాణ అల్లుడు. మాకు ముక్కలేందే ముద్ద దిగదు. నాకు అర్జెంటుగా అన్నీ చేసి పెట్టుర్రి. సరే అల్లుడు గారు, మామగారికి చెప్పి తెప్పిస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే, తొందరగా చేయుర్రి. ఈ లోపు నేను చిన్న నాపేస్తా. ఆహా, బోటి కూర అద్దరిపోయిందిగా. ఏంటండి ఈ ఘోరం? పండగ రోజు పండగ రోజు ఏంటి ఇది? నువ్వే చెప్పు. మీరేంటి నామకం చూస్తున్నారు? తినరా? నువ్వు తిందాక తిందామని. గదేంది, ఫ్యామిలీ అన్నాక అందరు కలిసి తినాలా? తినండి. తినవే. ఏమే, నువ్వు తినవా? అంటే మీరు చల్లగా ఉండాలని ఈరోజు ఉపవాసం అండి. గుడ్ గర్ల్. అదేంటి ఉత్తనం తింటున్నారు? బోటి వేసుకోండి. అంటే పండగ కదలుడు. వేసుకుంటారా వేసుకోరా? వేసుకుంటారండి. అమ్మ వేసుకో. ఇదే నేను వేస్తాగా. మొత్తం నేను వేసుకుంటా. చిచి, పండగ రోజు ఏమల్లుడో ఏంటో నాన్ వెజ్ తినిపించేశాడు. చిచి, పండగ రోజు రామరామ, ఏంటో ఈ ఘోరం. ఏంటలుడు వెయిట్ చేసిందా? మజ్జిగ అవుతున్నావు? గిది మజ్జిగ కాదు మావా. మరి ఏంటలుడు? గిది మా ఊర్లో సమ్మర్ స్పెషల్ డ్రింక్. గిది మా పోరగాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఓడు తాగుతాడు తెలుసా. అలాంటప్పుడు మీరు ఒక్కటి తాగడం ఎందుకు? మాకు కూడా పోయండి. అవునా? టేక్ ఇట్. ఓకే.